హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కాంచీపురంలో అత్యంత ముఖ్యమైన ఆలయం కంచి కామాక్షి ఆలయం. ఈరోజు మనం తిరుపతి నుండి కాంచీపురం కామాక్షి అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామున 3:30కే లేచి బయలుదేరామన్నమాట. 2:30 గంటల్లో చేరుకోవచ్చు, మ్యాక్సిమం 3 గంటల్లో చేరుకోవచ్చు. కంచి కామాక్షి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవత. ఈమె పద్మాసన భంగిమలో ఉంటుంది. ఎడమ పై చేతిలో చెరుకు విల్లు మరియు కుడి పై చేతిలో కమలం, చిలుక పట్టుకొని ఉంటుంది. ఆదిశంకరాచార్యులు దేవత ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం కామాక్షిదేవి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని చెబుతుంది. కా అంటే సరస్వతీదేవి, విద్య యొక్క దేవత. మా అంటే లక్ష్మీదేవి, సంపద యొక్క దేవత. అక్షి అంటే కళ్ళు. అలా సరస్వతి మరియు లక్ష్మీదేవుళ్లను కళ్ళుగా కలిగి ఉన్న దేవత అని అర్థం. ఇక్కడ ఉన్న శక్తిపీఠాన్ని గుర్తించి ఆలయాన్ని పల్లవ రాజులు 6వ శతాబ్దంలో నిర్మించారు. కంచి కామాక్షి ఆలయ పురాణం గురించి చెప్పుకోవాలంటే, కామాక్షిదేవి భూమి మీద శివుని విగ్రహం సృష్టించడం కోసం శివుని కోసం తపస్సు చేస్తుంది. ఆ సమయంలో కామాక్షిదేవి తపస్సును పరీక్షించడానికి శివుడు కంబా నదిగా అవతరిస్తాడు. కామాక్షి చేసిన విగ్రహాన్ని నాశనం చేయడానికి అలలు ఉప్పెనలాగా ఎగరవేస్తాడు. కామాక్షిదేవి తన 2 చేతులతో శివలింగాన్ని మూసివేసి రక్షిస్తుంది. 5 అగ్నిమంటలు అంటే పంచాగ్ని చుట్టూ ఉన్న సూది కొనలో కూర్చుని దేవి కఠినమైన తపస్సు చేస్తుంది. అంకిత భావానికి ఆకర్షితుడైన శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై కామాక్షిదేవిని వివాహం చేసుకుంటాడు. ఒకసారి మహావిష్ణువు లక్ష్మీదేవిని ఏ రూపంలోనూ ఉండవద్దు అని శపిస్తాడు. లక్ష్మీదేవి ఇక్కడ విష్ణువు కోసం తపస్సు చేసి శాపం నుండి విముక్తి పొందిందని కూడా చెబుతారు. ఆ విధంగా కామాక్షిదేవికి కుంకుమను అర్పించే వారికి సంపదలు కలుగుతాయి అని కూడా నమ్ముతారు. ఈ ఆలయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఒకప్పుడు మూకన్ అనే మూగ భక్తుడు ఉండేవాడు. అతను దేవతకు ప్రార్థనలు చేశాడు. అతని ప్రార్థనలకు ముగ్ధురాలైన దేవత అతనికి వాక్చాతుర్యాన్ని ఇస్తుంది. అలాగే మేధోశక్తిని కూడా అనుగ్రహిస్తుంది. మూక కవి దేవతను స్తుతిస్తూ 500 పద్యాలు రాశాడు. ఈ పద్యాలను మూక పంచషష్ఠి అని కూడా పిలుస్తారు. మనకు గుడి లోపలికి సెల్ ఫోన్స్, కెమెరాలు అలౌడ్ ఉండవు. కాబట్టి గుడి బయటే ఉంచేసి లేదా మనం వెళ్ళిన వెహికల్లోనే ఉంచేసి అమ్మ దర్శనానికి వెళ్ళి రావాలి. అలా కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనము అక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము ఏకాంబరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడే శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది. కాబట్టి సతీదేవి యొక్క కళ్ళే ఈ కామాక్షి అమ్మవారు. ఈ ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఏకాంబరేశ్వరుడు అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కో గోపురం ఎత్తు 57 మీటర్లు. ఆలయం లోపల 1000 స్తంభాలు ఉన్నాయి. అలాగే 1008 శివలింగాలను ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉంది. ఈ మామిడి చెట్టు వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచులు గల పళ్లను కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రింద పడే పండ్లను తీసుకొని సేవిస్తే సంతానం కలుగుతుంది అని ప్రజల నమ్మకం. అటు తర్వాత దగ్గరలోనే శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం ఉంటుంది. అదేవిధంగా నారద స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. ఆ చివరిగా 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో శ్రీ వరదరాజ పెరుమాళ ఆలయం ఉంటుంది. ఇక్కడ మహావిష్ణువు అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడే బంగారు బల్లిని మనం చూడొచ్చు. అలాగే వెండి బల్లిని కూడా చూడొచ్చు. సూర్యుడు, చంద్రులను కూడా దర్శనం చేసుకోవచ్చు.
కంచి కామాక్షి ఆలయం పూజా విషయాల గురించి వస్తే తెల్లవారుజామున 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుండి 8:30 వరకు దర్శనాలు ఉంటాయి. ఇక్కడే గోపూజ కూడా చేసుకోవచ్చు. 5:30 గంటల నుండి చేయొచ్చు. ప్రతిరోజు అవకాశం ఉంటుంది. ఇక్కడ అభిషేక సమయానికొస్తే ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రతిరోజు అభిషేకం చేస్తారు. పౌర్ణమి నాడు మాత్రమే నవావరణ పూజ చేస్తారు. గంధపు అలంకరణ సాయంత్రం 6 గంటలకు చేస్తారు. సహస్రార్చన ప్రతిరోజు 7 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం కూడా 6 నుంచి 8 వరకు చేస్తారు. పూర్వం గౌతమ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. పూజ పాత్ర క్రమం తప్పకుండా నీటితో నింపేవారు. ఒకరోజు నీటితో నిండిన పూజా పాత్రలో ఒక బల్లి పడింది. తెలియకుండానే శిష్యులు 2 ఆ పాత్రను పూజ ముందు పెట్టారు. గౌతమ మహర్షి భగవంతునికి ప్రార్థన చేస్తుండగా పాత్రలో బల్లిని గమనించాడు. వారి శిష్యుల అజ్ఞానానికి ఆ మహర్షి కోపించి వారిని బల్లులుగా మారమని శపించాడు. వారిద్దరూ అక్కడే బల్లి రూపంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. మహావిష్ణువు వారికి పాప విమోచనం చేసి ముక్తిని ప్రసాదిస్తారు. వరదరాజస్వామి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో బంగారు బల్లిని, వెండి బల్లిని తగిలినట్లయితే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు విముక్తిని పొందుతారు. కంచిలో శరవణాంబ అనే హోటల్లో భోజనం చాలా బాగుంది. వరదరాజస్వామి గుడిలో మరొక అద్భుతం కూడా ఉంది. ఈ గుడిలో అత్తి చెట్టుతో చేయబడిన వరదరాజస్వామి చెక్క విగ్రహం ఉంది. రహస్య గదిలో నీటి కింద భద్రపరచబడి ఉంటుంది. 40 సంవత్సరాలకు ఒక్కసారి పూజ కోసం బయటకు తీస్తారు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంతో మరిన్ని దేవాలయాలు విశేషాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. కాంచీపురంలో ఇవే కాకుండా మరో పురాతన 2-3 దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు చూసి ఉంటే వాటి పేర్లు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.